మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య మరి ట్యాపింగ్ కేస్ వ్యవహారం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర భారత రాష్ట్ర సమితి పెట్టాలనుకున్నది. దానికి సంబంధించే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి మనమందరం కూడా తెలుగులో ఒక సామెత ఉన్నది. దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని ఆరోపణ వేసినట్టుగా, మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే, అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.